హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం జావా ప్రిపరేషన్‌లో డే 3లో ఉన్నాం. సో, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా నేను వీడియో రావాలి. అది కొంచెం లేట్ అయింది. నిన్నటి వీడియో, ఇవాళ వీడియో కలిపి ఇవాళే పోస్ట్ చేస్తాను. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా కాన్సెప్ట్‌కొస్తే వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ ఆర్ ద కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. మనము డేటా వాల్యూ మనం ఏదన్నా మన మార్క్స్‌ని సేవ్ చేద్దాం అనుకున్నాం అనుకో, మన మార్క్స్ అది ఏ సబ్జెక్ట్‌లో వచ్చిన మార్క్స్ మనకు ఒక డేటా టైప్ అది ఇస్తేనే జావాలో స్టోర్ అయితాయన్నమాట. సో, దీనికి ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలంటే ఇఫ్ ఇప్పుడు మనకిచ్చిన ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మన కిచెన్‌లో వేరియస్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ వేరే వేరే వాటిని స్టోర్ చేయడానికి వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ వాడతాం. అలా కాకుండా అన్నిటిని సేమ్ బాక్సెస్ అన్నిటికి వాడి అవి ట్రాన్స్‌పరెంట్ కాదు. లోపల ఏముందో మనకు కనపడదు. అలాంటి బాక్సులు సేమ్ సైజు, సేమ్ అన్ని షేప్ అన్నీ సేమ్ ఉన్న వాటిని వాడితే మనం ప్రతిదాన్ని ఓపెన్ చేసి చూస్తే గాని మనకు అర్థం కాదు. సో, మనం అదే క్లియర్‌గా అర్థం అవ్వాలంటే సింపుల్‌గా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఉన్నవి, డిఫరెంట్ కలర్స్ ఉన్నవి వాడతాము. అండ్ వాటికి బయట ఇంకా లేబుల్ ఇచ్చామనుకోండి, ఒక స్టిక్కర్ యాడ్ చేసి వాటి మీద అది సాల్ట్ అనో, లేదంటే చిల్లీ పౌడర్ అనో ఇంకోటి రాసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటది. ఈ డేటా టైప్స్ కూడా అంతే. మనకి ఏదైనా డేటా లోపలికి ఎంటర్ చేయాలి అనుకుంటే మనం జావా ఓకే. నేను బ్యాక్ ఎండ్‌లో నీకొక బాక్స్ ఇస్తాను. ఆ బాక్స్‌లో నువ్వు డేటా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇచ్చే ముందు నువ్వు నాకు నీకు ఏ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నావు అండ్ దాని పేరు, దానికొక బాక్స్ ఒక పేరు ఇవ్వు అంటది. సో, దానికోసం మనం ముందే ఆ డేటా టైపు, ఆ పేరు అలొకేట్ చేయాలి. సో, ఇప్పుడు మనకొచ్చేసి డేటా టైప్స్‌లో ఏమేమి ఉంటాయంటే స్ట్రింగ్ ఉంటది. స్ట్రింగ్ అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌కి స్ట్రింగ్స్‌లో మనం టెక్స్ట్ అంతా పెట్టుకుంటాం. ఏదైనా మన పేర్లు గాని, ఏదన్నా గాని టెక్స్ట్ రూపంలో ఉన్నదంతా మనం స్ట్రింగ్ అంటాము. సో, ఆ టెక్స్ట్ రూపంలో ఉన్న ఏదైనా గాని దానికి డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్. దీని తర్వాత ఇప్పుడు ఇంట్ ఉంటది. ఇంట్ అంటే మనం నంబర్స్ ఇంటీజర్స్ ఉంటాయి కదా! ఆ ఇంటీజర్స్‌ని లెట్స్ సే 1, 2 -5 ఇలా ఏవన్నా గాని ఇంటీజర్స్ మనం నంబర్ సిస్టమ్‌లో చిన్నప్పుడు మ్యాథ్స్‌లో చదువుకొని ఉంటాం. మైనస్ డిజిట్స్ నుండి ప్లస్ డిజిట్స్ వరకు ఇంక్లూడింగ్ 0 మొత్తాన్ని మనం ఇంటీజర్స్ అంటాం. సో, వీటిని మనం స్టోర్ చేయడానికి ఇంట్ అనే డేటా టైప్ వాడతాము. అండ్ నేమ్స్ మనం ఏదైనా మన దాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు. అదే మనం నెక్స్ట్ ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. లెట్స్ సే ఫ్లోట్ ఉంటది. ఫ్లోట్ అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్‌కి డెసిమల్ పాయింట్స్ ఉన్నవి తీసుకుంటాం. డెసిమల్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి పర్సెంటేజ్ ఉందనుకోండి. మనకి ఒక ఓవరాల్ పర్సెంటేజ్ ఉందనుకోండి. ఓవరాల్ పర్సెంటేజ్ కొన్నిసార్లు నార్మల్ నంబరే వస్తది. కొన్నిసార్లు పాయింట్‌తో తర్వాత కూడా వస్తది. సో, 99.99 ఉందనుకోండి. సో, ఇది పాయింట్ డెసిమల్ వాల్యూ కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మనకి డెసిమల్ పాయింట్ తర్వాత నంబర్ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం ఫ్లోట్ కానీ ఇంకా ఇంకోటి ఉంటది డబుల్ అని. అది నెక్స్ట్ డేటా టైప్స్ చెప్పుకునేటప్పుడు చూద్దాము. ఇప్పుడు వేరియబుల్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి లైట్‌గా వీటిని టచ్ చేద్దాము. ఫ్లోట్‌లో ఇప్పుడు లైక్ ఇలా ఇలా పాయింట్ ఉన్న వాటికి ఫ్లోట్ వాడతాం మనము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా బూలియన్ కూడా ఉంటది. బూలియన్‌లో మనం బూలియన్ అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్. మనకి ఏదన్నా ట్రూ ఆర్ ఫాల్స్‌ని డేటా మనకి అవుట్‌పుట్ అనుకోండి. దాన్ని డిఫైన్ చేయడానికి మనం బూలియన్ డేటా టైప్ వాడతాం అన్నమాట. సో, అన్నిటికి మనం ఇలా ఇప్పుడు అయితే మామూలుగా చెప్పడానికి వాడుతున్నాం కదా! నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు సెమికోలన్స్ కంపల్సరీ పెట్టాలి. సో, స్ట్రింగ్, ఇంట్, ఫ్లోట్, బూలియన్ ఇంకోటి ఉంటది క్యార్ అని. ఇంకా ఉంటాయి చాలా మినిమమ్ డిస్కస్ చేసేటప్పుడు వీటి గురించి చూద్దాం. క్యార్. క్యార్ అంటే ఇప్పుడు మనం సింగిల్‌గా క్యారెక్టర్స్‌ని మొత్తం రాయకుండా సింగిల్ క్యారెక్టర్స్‌ని రాస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం ఈ క్యార్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సి. వీటిని రాసేటప్పుడు మనం సింగిల్ కొటేషన్స్‌లో రాయాలి. ఇప్పుడు సి గాని బి గాని ఇలా ఏదన్నా గాని మనము డేటా టైప్ ఇలాంటి ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ ఇవ్వాలంటే వాటిని క్యార్ అంటాము. ఆ డేటా టైప్ వచ్చేసి క్యార్. వాటికి నేమ్స్ ఇచ్చుకొని ఇచ్చుకుందాం. ఆ టెస్ట్‌ని ఎంటర్ చేసేటప్పుడు టెస్ట్‌కి మనం డబుల్ కొటేషన్స్ ఇచ్చుకోవాలి. అప్పుడే వాలిడ్ అవుతది. సో, ఇలా చూసాం కదా! ఇప్పుడు వీటిని ఎలా డిఫైన్ చేసుకోవాలి అనేది చూద్దాం. డిఫైన్ చేసుకోవాలంటే వేరియబుల్స్‌ని మనం ఫస్ట్ ఆ డేటా టైపు తర్వాత వేరియబుల్ నేము దాని తర్వాత ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సెమికోలన్. ఇలా ఇలా డిఫైన్ చేసుకుంటాం. డేటా టైపు, వేరియబుల్ నేము, వాల్యూ. సో, ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ వాల్యూని ఇప్పుడు మనం మార్క్స్‌ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము. మన మార్క్స్‌ని స్టోర్ చేయాలంటే ఇప్పుడు మనం ఇంటీజర్ మార్క్స్ 99 స్టోర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. 99 అనేది ఇంటీజర్ కదా! మనకి ఈ రేంజ్‌లో ఇంటీజర్‌లో వస్తది కదా! సో, 99 అనేది ఇంటీజర్ కాబట్టి ఫస్ట్ డేటా టైప్ ఏంటిది మనకి? ఇంటీజర్‌ని మనం ఇంట్. సో, దాని తర్వాత దానికొక నేమ్ ఇవ్వాలి. అవి మ్యాథ్స్‌లో మార్క్స్ అనుకోండి.
మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు 99. ఇప్పుడు 99 మ్యాథ్స్లో మార్క్స్ ఇచ్చాను, ఇలా సెమీకోలన్ పెట్టుకోవాలి. ఇది మనం దాన్ని డిఫైన్ చేసుకునే విధానం అనమాట. ఇది ఇప్పుడు ఇంట్ అయితే ఇలా డిఫైన్ చేసుకుంటాం. అదే స్ట్రింగ్ అనుకోండి, స్ట్రింగ్లో క్యాపిటల్ ఎస్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. STRING స్ట్రింగ్. ఇప్పుడు నేమ్ ఇవ్వాలి. నేమ్ మన నేమ్ ఏంటని అడగాలి. లైక్ వేరే వాళ్ళ నేమ్ మనం సేవ్ చేసుకోవాలనుకోండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ నేమ్ ఏదో ఒకటి. లైక్ రాహుల్ తీసుకున్నాం అనుకోండి, రాహుల్ తర్వాత సెమీకోలన్. సో మనం లైక్ స్ట్రింగ్స్ స్టోర్ చేయాలంటే ఇలా డిరైవ్ చేసుకోవాలి. అదే మనం ఫ్లోట్ నెంబర్ లైక్ డెసిమల్ పాయింట్ ఉన్న నెంబర్ని స్టోర్ చేసుకోవాలండి. ఇలా వాటిని ఎలా డిరైవ్ చేయాలంటే ఫ్లోట్ అన్ని స్మాల్ ఉంటాయి. ఫ్లోట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకుందాము. నేము లైక్ మన CGPA ఈజ్ ఈక్వల్ టు లైక్ ఏదైనా ఇచ్చుకుందాం అనుకోండి, ఎగ్జాంపుల్ 9.45 ఇలా ఉందనుకోండి. సో దీన్ని ఇలా డిఫైన్ చేస్తాం. ఫ్లోట్ అని రాసి దాని నేమ్ రాసి ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ అసైన్ చేస్తాం. ఆ వాల్యూ అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు వచ్చేసి మనకి ఆ డేటా టైప్ అను ఆ డేటా లైక్ వేరియబుల్ నేమ్ ఉంటుంది. సో అర్థమైంది కదా. ఇలా ఇప్పుడు మనం మిగతాది క్యార్ని డిఫైన్ చేయాలనుకోండి, క్యార్ అని పెట్టుకొని క్యార్ మనీ నేమ్ డేటా వేరియబుల్ నేమే తీసుకుందాము. నేమ్ ఈజ్ ఈక్వల్ టు C. దాన్ని సింగిల్ కొటేషన్స్లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటాం సెమీకోలన్. ఇందాక మనం స్ట్రింగ్కి ఇది సెమీకోలన్ ఇవ్వడం, డబుల్ కొటేషన్స్ ఇవ్వడం మర్చిపోయాము. డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి స్ట్రింగ్ అన్నప్పుడు. సో ఇది కదా. ఇప్పుడు ఇదే బూలియన్ అనుకోండి. మనకి బూలియన్ ఎలా డిఫైన్ చేయాలంటే బూలియన్ BOOLEAN బూలియన్ నేమ్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు బూలియన్ చూద్దాం. బూలియన్లో ఇప్పుడు నేమ్ ఇచ్చుకోవాలి. కమింగ్ మనకి ఏదో ఒకటి ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఇచ్చాం. కమింగ్ అని వస్తే ట్రూ అని ఉంటుంది, రాకపోతే ఫాల్స్ అని రాయాలి. ఇవన్నీ స్మాల్ లెటర్స్, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇలా స్మాల్ లెటర్స్లో ఉంటుంది. సెమీకోలన్ పెట్టుకోవాలి. వీటిని ఇలా డిరైవ్ చేసుకోవాలి. సో వీటిని మనం ఇప్పుడు కోడ్ రూపంలో చూద్దాం అనమాట. సో మనం ఆన్లైన్ జావా కంపైలర్ తీసాము, ఉన్న ప్రోగ్రామ్ అంతా క్లియర్ చేసాము. సో ఇప్పుడు లైక్ వాటిని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం, ఎలా డిఫైన్ చేద్దామో చూద్దాము. సో మనకు ఆల్రెడీ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో చెప్పాను. మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేమో మనకు క్లాస్ ఉండాలి. సో పబ్లిక్ క్లాస్ దాన్ని నేమ్ ఇవ్వాలి. నేమ్ వచ్చేసి వేరియబుల్స్ అని పెట్టుకునే వాళ్ళ వేరియబుల్స్, పబ్లిక్ క్లాస్ వేరియబుల్స్. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఇచ్చుకొని తర్వాత నెక్స్ట్ దాంట్లో మనకి మెయిన్ ఫంక్షన్ పబ్లిక్ స్టాటిక్ void main of string args. నేను రెక్టాంగిల్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి, మళ్ళీ ఫ్లవర్ బ్రేసెస్ పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మొదలైంది మనకి. సో ఇప్పుడు మనం మార్క్స్ని డిఫైన్ చేద్దాం అనుకున్నా. చూసినట్టే మార్క్స్ని పెట్టాలంటే ఇంట్ మార్క్స్. ఈ నేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు మనకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. సో ఈ వేరియబుల్స్ నేమ్స్ అనేవి స్టార్ట్ అయితే లైక్ అండర్ స్కోర్తో కానీ లేదంటే ఏదన్నా లైక్ ఆల్ఫాబెట్స్ ఈ స్మాల్ ఏ నుంచి క్యాపిటల్ కానీ లైక్ స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్, క్యాపిటల్ నుంచి క్యాపిటల్ జెడ్, ఈ వీటిలో ఏదైనా వాడచ్చు. ఫస్ట్ లెటర్కి మనం సో ఫస్ట్ లెటర్కి ఏదైనా వాడచ్చు. అండర్ స్కోర్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ వాడాలి. ఇంకేం తీసుకున్నా అది వ్యాలిడ్ అవ్వదు. సో సెకండరీ డిజిట్స్ తీసుకోవచ్చు, లైక్ అండర్ స్కోర్ సింబల్ తీసుకోవచ్చు. సెకండరీ ఇంకేదైనా తీసుకోవచ్చు. సెకండరీ ప్రాబ్లం లేదు, ఇలా ఉంటుంది. లైక్ మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లో స్పేస్ ఇచ్చినా తీసుకోదు, మధ్యలో కూడా మనం ఏది ఇప్పుడు ఇలా మధ్యలో స్పేస్ ఇచ్చినా తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాను కదా, ఈజ్ ఈక్వల్ టు 99. ఓకే, దీన్ని ఇలా డిక్లేర్ చేయాలి. ఇంటిజర్ వాల్యూ అయితే దాన్ని ఇలా డిక్లేర్ చేసుకోవాలి. సో దీన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలంటే ఏం చెప్పాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ అని పెట్టి మన మార్క్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో రావాలి మార్క్స్ అని పెట్టి, మనకి జావాలో ఎవరి అయిన తర్వాత మనం సెమీకోలన్ ఇవ్వాలి, అప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది. సెమీకోలన్ ఇచ్చాము. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేసాం అనుకోండి, మనకి అవుట్పుట్ ఏం రావాలి, మార్క్స్ రావాలి. 99 పడాలి. అదిగో మార్క్స్ పడినాయి కదా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, మార్క్స్ వచ్చేసాయి. సో ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. సో అదే ఇంటిజర్ని చేయాలనుకోండి, ఇప్పుడు ఇంటిజర్ని ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు స్ట్రింగ్ చూద్దాం. స్ట్రింగ్ అనుకోండి, స్ట్రింగ్ అని పెట్టి డేటా వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్ అని ఇస్తున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రోహిత్. సో మనం ఇప్పుడు నేమ్ రోహిత్ అని ఇద్దాం అనుకో. లైక్ మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం, స్ట్రింగ్స్ని మనం డబుల్ కొటేషన్స్లో పెట్టాలి. డబుల్ కొటేషన్స్ ఇద్దాం, ఇచ్చేసి ఇప్పుడు సెమీకోలన్ పెట్టాలి. పెట్టి ఇప్పుడు దాన్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఆ మార్క్స్ నేమ్ రావాలి, రోహిత్ 99. అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఫ్లోట్ని టెస్ట్ చేద్దాం. ఫ్లోట్ని ఎలా డిక్లేర్ చేద్దాం చూద్దాం.
ఫ్లోట్ CGPA ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇద్దాం 9.45. ఇప్పుడు ప్రింట్ మనకి CGPA ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ లోపల నేమ్ బదులు CGPA నేర్చుకుందాం. సో ఇప్పుడు రన్ చేస్తే మార్క్స్ రోహిత్ CGPA రావాలి. మనకి ఏం మిస్ అయింది? సో ఫ్లోట్ లైక్ మనం ఫ్లోట్ ఇచ్చేటప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మనకి పక్కన ఇక్కడ ఫ్లోట్ కాబట్టి F1 పెట్టుకోవాలి, అప్పుడే రన్ అవుతుంది, లేదంటే ఇలా ఎర్రర్ వస్తుంది. ఆ వాల్యూ పక్కన ఇప్పుడు ఫ్లోట్ అని ఇచ్చినప్పుడు ఫ్లోట్ ఇస్తాము, వేరియబుల్ నేమ్ ఇస్తాము, నేమ్ ఇచ్చిన తర్వాత వాల్యూ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ చేసిన ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్కి F1 పెట్టుకోవాలి. డబుల్ లైక్ జావా డిఫాల్ట్గా డబుల్ అని ఎక్కువ వాడుతూ ఉంటాము. డబుల్ అవన్నీ నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేద్దాము. సో ఇది ఇప్పుడు ఇదే క్యారెక్టర్ తీసుకోవాలనుకోండి. క్యారెక్టర్ డిఫైన్ చేయాలంటే ఇప్పుడు క్యార్ని మనం డిఫైన్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు క్యార్లో ఫస్ట్ డేటా టైప్ క్యార్, వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్ అని తీసుకుందాం. ఇక్కడ నేమ్ ఏం తీసుకున్నామంటే ఇందాక మనం స్మాల్ ఎన్తో స్టార్ట్ అయిన నేమ్ అని వాడాము. ఇప్పుడు జావాలో లైక్ కేస్ సెన్సిటివిటీ ఉంటుంది. కేస్ సెన్సిటివిటీ అంటే లైక్ మనం క్యాపిటల్ స్మాల్ చిన్న వేరియేషన్ చేసినా కానీ వేరే నేమ్స్ కింద అవి లైక్ దీని పేరు వేరు అన్నట్లు తీసుకుంటుంది. సో ఈ రెండు వేరు ఇప్పుడు అందుకని తీసుకున్నాను. సో ఇప్పుడు వాల్యూ వచ్చేసి మనం C ఇచ్చాము. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాము. చూసారు కదా, మార్క్స్ నేమ్ పర్సెంటేజ్ CGPA మనకి ఇచ్చిన C కూడా ప్రింట్ అయింది ఇలాగా. ఇప్పుడు బూలియన్ అంటే బూలియన్ ఎలా కూడా ఇక్కడే చూద్దాం. బూలియన్ కూడా బూలియన్ BOOLEAN అనమాట దాని కీవర్డ్. బూలియన్ అసలు వస్తున్నారా అట్లా తెలుసుకోవాలి. కమింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనిస్తే ఇప్పుడు టెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఏం పెట్టాలి? కమింగ్ రన్ చేసాం అనుకోండి, ట్రూ అని వస్తుంది. సో ట్రూ వచ్చింది చూసారా. ఓకే, ఇవి ఇలా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. సో జావాలో కామెంట్స్ ఎలా రాస్తాం, అసలు కామెంట్స్ వల్ల యూజ్ ఏంటి? కామెంట్స్ అంటే ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ చాలా ఇప్పుడు ఇవంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాబట్టి మనం ఎక్కడేం రాసాం అనేది మనకు అర్థమవుతుంది. అదే మనం ఇలా జావాతో మనం బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాము, వెబ్ డెవలప్మెంట్లో లైక్ యాప్ డెవలప్మెంట్లో ఇలా చాలా చోట్ల జావాతో వర్క్ చేయొచ్చు కాబట్టి అక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తాము. సో ఒకళ్ళే చేయరు, చాలా మందిని ఆ వర్క్ని స్ప్లిట్ చేసుకుని చేస్తాం కాబట్టి మనం ఒక అప్లికేషన్ మీద ఏదైనా చేంజెస్ చేసినప్పుడు మనం ఏం చేంజెస్ చేసామో మనకు అర్థమయ్యేలా రాయాలంటే మనం దానిపైన మనం కామెంట్ రూపంలో రాస్తాము. సో అది సింగిల్ లైన్లో అనుకోండి, ఇలా //2 ఇచ్చుకొని అక్కడ లైక్ వేరియబుల్స్ మనం వేరియబుల్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఇలా //2 పెట్టుకొని వేరియబుల్స్ అని చేస్తే // తర్వాత ఆ లైన్ ఎండ్ వరకు అది ఉన్న లైక్ ఏమైతే రాసామో దానంతా అది ఇగ్నోర్ చేస్తుంది కంపైలర్. అది కోడ్ కింద పరిగణించదు అనమాట. అది ఇగ్నోర్ చేసి రిమైనింగ్ పార్ట్ని అది రన్ చేస్తుంది. సో అది మన అండర్స్టాండింగ్ కోసం రాసామని అది వదిలేస్తుంది. సో ఇలా లైక్ కామెంట్స్ రాయాలంటే మన అండర్స్టాండింగ్ కోసం ఇలా రాయాలి. అదే మనం లైక్ చాలా లైన్స్ ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇద్దాం అనుకుంటాం అనుకోండి, అప్పుడు మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ ఎలా రాయాలంటే మనము // పెట్టి ఇలా స్టార్ సింబల్ పెట్టుకొని దాని లోపల మనకి ఏది కావాలంటే అది ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ టైప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత జస్ట్ మళ్ళీ స్టార్ పెట్టి మళ్ళీ ఫార్వర్డ్ సింబల్ పెడితే సో చూసారు కదా, ఇక్కడ మనం ఈ స్టార్ నుంచి ఈ స్టార్ మధ్యలో ఇదంతా రాసాము. సో ఇదంతా కూడా అది కామెంట్ రూపంలో వెళ్తుంది. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, దానివల్ల లైక్ మనకి ఏం ఎఫెక్ట్ అవ్వదు అనమాట. లైక్ మనకి ఇన్నట్లాగే మనం ఏదైతే ప్రింట్ చేయమన్నామో అది ప్రింట్ చేస్తుంది. అదే ఇప్పుడు నేను లెట్స్ సే ఇప్పుడు ఈ స్టారు ఈ ఫార్వర్డ్ సింబల్ తీసేసి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. అదిగో ఎర్రర్ వస్తుంది. ఇదంతా లెక్క ఎర్రర్ అన్క్లోజ్డ్ కామెంట్. ఇక్కడ మనం కామెంట్ని క్లోజ్ చేయలేదన్నమాట. సో ఇదనమాట మన కామెంట్స్ రాయాలంటే ఇలా 2 టైప్స్ ఉంటుంది, రాస్తాము. తీసేద్దాం, ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కదా. ఓకే, వేరియబుల్స్ని ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూసాము. సో లైక్ ఎలాగో చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఒక వర్క్ చేద్దాం. లైక్ మీకు ఒక వర్క్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ లైక్ ఇలాగే ఒక నెంబర్ ఏ తీసుకోండి, ఏ వాల్యూ 5, బి తీసుకోండి, బి వాల్యూ 6. అది డిక్లేర్ చేయండి ఫస్ట్. ఇలాగా నేను ఎలాగైతే ఇక్కడ డిక్లేర్ చేస్తానో అలా డిక్లేర్ చేయండి. తర్వాత నాకు సమ్ ఇక్కడ system.out.printlnలో a+b డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇక్కడ లోపల లైక్ ఇప్పుడు మనం మార్క్స్ ప్లేస్లో 2 మార్క్స్ తీసుకుందాం అనుకోండి. సో ఇప్పుడు మనం లైక్ ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం అనమాట. వేరియబుల్స్ డిక్లేర్ చేసి 2 నెంబర్ని ఎలా ఎడిషన్ చేయాలో చూద్దాము. సో లైక్ మనం ఒక నెంబర్ని ఏ అనుకుందాం, ఏ దాని వాల్యూ 99. సో నెక్స్ట్ ఇంకో నెంబరు ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ 1 అనుకుందాం, 1. ఇప్పుడు a+b ఎంత అవ్వాలి? 100 కదా. సో ఇక్కడ డైరెక్ట్గా a+b మనకి ఇక్కడ జావాలో ఎడిషన్ చేయాలంటే మనం డైరెక్ట్ ప్లస్ సింబల్ వాడతాం. నార్మల్ 1 అంటే a+b. సో అదిగో 100 మనకి 100 ప్రింట్ అయింది. ఇలాగే మనం డిక్లేర్ చేసేటప్పుడు మనం ఇందాక ఎలాగ డిక్లేర్ చేయాలో చూసాము. ఫస్ట్ డేటా టైపు, వేరియబుల్ నేము, వాల్యూ.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం సేమ్ డేటా టైప్ ఉన్నవి 2 డిక్లేర్ చేస్తాం కదా. అలాంటప్పుడు మనం మళ్ళీ 2 సార్లు ఇంట్ అని రాయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం దీన్ని ఇంట్ని డిలీట్ చేసేసి దీన్ని ఇలా పైకి పంపించాం అనుకోండి. సో సెమికాలన్ బదులు కామా పెట్టుకుంటే ఇప్పుడు చివరిలో సెమికాలన్. ఇప్పుడు చూసారా, ఇంట్ అనేది డేటా టైపు, వేరియబుల్ నేము దాని వాల్యూ కామా, మళ్ళీ ఇంకొకటి సేమ్ డేటా టైప్ కాబట్టి ఆల్రెడీ ముందు ఇంట్ రాసాం కాబట్టి వేరియబుల్ నేము దాని వాల్యూ రాసుకొని అంతా అయిపోయిన తర్వాత చివరిలో సెమికాలన్ పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసామంటే నాకట్లాగే మనకి యాడ్ అవుతుంది, లైక్ 100 వస్తుంది. ఇలా లైక్ మనం ఎక్కువ లైన్స్ రాయకుండా ఈజీగా కొట్టుకోవాలంటే ఇలా రాసేయచ్చు ఎక్కువ వచ్చినప్పుడు. సో మనం ఇప్పుడు లైక్ ఎడిషన్ కూడా డైరెక్ట్ ఇక్కడ చేయకుండా మనం ఇంకో వేరియబుల్ తీసుకుందాము, ఇంట్ రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకుందాము. రిజల్ట్ ఇది కరెక్ట్ విధానం అనమాట కోడ్ చేయడంలో. ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బి ఇక్కడ రాద్దాము. రిజల్ట్లో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాశాను. ఇప్పుడు ప్రింట్ రిజల్ట్ ప్రింట్ చేద్దాం. మనం ఏం చేయాలో దానికి లాజిక్ ఇచ్చాము, ఎడిషన్ చేయాలి కాబట్టి ఎడిషన్ లాజిక్ ఇక్కడ ఇచ్చేసాము. ఇప్పుడు ప్రింట్ రిజల్ట్, ఇప్పుడు ఏమొస్తుంది, ఆ రిజల్ట్ ఇప్పుడు రావాలి ఇలా. సో 100 వచ్చింది కదా, ఇది చేసే విధానం అనమాట. సో ఇలాగే మీరు నాకు ఏం చేస్తారంటే 2 నెంబర్ని ఎడిషన్కి ఒక ప్రోగ్రామ్ రాయండి, లైక్ కామెంట్ సెక్షన్లో ఎడిషన్కి ఒక ప్రోగ్రామ్ రాయండి. ఎడిషన్ వచ్చేసి 4+5, ఒక ఏ వాల్యూ వచ్చేసి 4, బి వాల్యూ వచ్చేసి 5, 4+5 ఇలాగే లైక్ ఆన్సర్ మనకు అవుట్పుట్ వచ్చేసి దానికి 9 అనేది అవుట్పుట్లో రావాలి మనకి. దానికోసం ఆ ప్రోగ్రామ్ని మన కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, బాయ్.